గా వ్యవహరిస్తోందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు తక్కువగా ఉన్నాయని విమర్శించారు. వైసీపీ అంగన్వాడీ కార్యకర్తలకు అండగా నిలిస్తే ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు రోజా. తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు రోజా. చంద్రబాబు నాయుడు గారు మేము అన్ని చేస్తున్నాం కానీ వైఎస్ఆర్సీపీ అనవసరంగా గొడవ చేస్తుంది అంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు రాలేదు అంగన్వాడీ, వాళ్ళ కడుపు గాలి ఈరోజు ఈ వ్యతిరేక విధానంతో వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మీద కోపంతో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఆడవాళ్ళకి కుట్లు పడ్డాయి, ఆ విధంగా వాళ్ళకి దెబ్బలు తగిలాయి అంటే ఈ ప్రభుత్వం గతంలో గుర్రాలతో దక్కించింది, ఈసారి లాఠీలతో వడ్డించడం మనం కల్లారా చూసాం. సో మహిళా సాధిక పేరుతో మహిళా వ్యతిరేక విధానాలతో వెళ్తున్న తెలుగుదేశం పార్టీ మెడలు వంచి వారికి న్యాయం చేసేంత వరకు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీలో చేరినవిడ ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాల గురించి నాకు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు నేను స్పష్టంగా చెప్పగలను, ఎన్టీఆర్ గురించి వాళ్ళు చెప్పుకొని బతకాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చెప్పుకొని బతికే దమ్ము ధైర్యం వాళ్ళకు లేదనేది మీరు అసెంబ్లీ సెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అంగన్వాడీల చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ కార్యకర్తలను అసెంబ్లీ వైపుకు రాకుండా చూస్తున్నారు పోలీసులు. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్